హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఇమ్మూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ముందుగా ఫిషెస్ని మనం క్లీన్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు అండ్ లెమన్. ఇవి ముందు యాడ్ చేసేసి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టుకోవాలి. 2 hours పెట్టుకున్న తర్వాత దాన్ని బయటికి తీసి మనం ఒక ఎగ్ బీట్ చేసుకోవాలి అందులో. సో ఎగ్ కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఎగ్ కూడా యాడ్ చేసి మొత్తం దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కొత్తిమీర అండ్ 2 మిర్చీస్ యాడ్ చేసుకొని లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవటం వల్ల బాగా కుక్ అవుతుంది అన్నమాట ఆయిల్ యాడ్ చేయటం వల్ల. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది మనకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం మంచిగా తిప్పుకోవాలి ఫిషెస్ని కలుపుకున్న తర్వాత దాన్ని ఇలా మనం చూపిస్తున్నట్టు ఎయిర్ ఫ్రైయర్లో అరేంజ్ చేసుకోవాలి. మంచిగా అరేంజ్ చేసుకొని మనం మిగిలిన గ్రేవీ కూడా దానిపైన స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. సో మొత్తం మనం 6 pieces తీసుకున్నాము. అవన్నీ మంచిగా ఎయిర్ ఫ్రైయర్లో అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఎలా అరేంజ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. సేమ్ అట్లానే అరేంజ్ చేసుకోవాలి, స్పేస్ అనేది లేకుండా. అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన గ్రేవీ కూడా దానిపైన యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగానే ఎయిర్ ఫ్రైయర్ని 15 minutes ప్రీ హీట్ చేసుకోవాలి 180 degrees దగ్గర. సో 15 minutes ప్రీ హీట్ చేసిన తర్వాత ఇవి అరేంజ్ చేసుకున్న పీసెస్ని పెట్టేసి 180 degrees దగ్గర ఒక 25 minutes హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 25 minutes అయిపోయిన తర్వాత ఫిషెస్ని ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. ఎందుకంటే 2 sides కూడా మనకి కుక్ అవ్వాలి కదా మంచిగా. సో 2 sides కుక్ అయ్యేలాగా మనం ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక 25 minutes పెట్టుకుందాం ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మనకి ఫిషెస్ ఇలా రెడీ అయ్యాయి. ఇవి మనం ప్లేట్లో తీసుకొని కొత్తిమీర, ఆనియన్స్ అండ్ లెమన్స్తో మంచిగా గార్నిష్ చేసుకోవాలి. అండ్ పైన మళ్ళీ గరం మసాలా కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాం. మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. అంతే, టేస్టీ ఫిష్ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లెమన్ పిండుకొని మంచిగా లాగిచ్చేయటమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. Please do like, share and subscribe.